మనందరికీ ఎదుటివాళ్లు మనం చెప్పింది వినాలని, మనతో ఏకీభవించాలని, మనల్ని ఇష్టపడాలని ఉంటుంది కదా. ఖచ్చితంగా. కాని అది అంత సులభం కాదు. కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా సంబంధాలు బెడిసికొడుతుంటాయి. అవును. అందుకే ఈరోజు మనం సరిగ్గా ఈ సమస్య గురించే కొంచెం లోతుగా చర్చిద్దాం. మన చేతిలో ఒక అద్భుతమైన మూల ఉంది. ఆ, దాదాపు 100 ఏళ్ల క్రితం రాసిన, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా లక్షల కాపీలమ్ముడవుతున్న పుస్తకం. మనం మాట్లాడుతోంది డేల్ కార్నెగీ రాసిన హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ గురించి. అవును. ఈ పుస్తకం పేరు వినగానే ఇదేదో ఇతరులను మ్యానిపులేట్ చేయడానికి చెప్పే ట్రిక్సేమో అనిపిస్తుంది. నిజమే, కానీ అసలు విషయం అది కాదు. కాదు, ఇది మానవ స్వభావాన్ని, మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం గురించి. ఈరోజు మనం ఈ పుస్తకంలోని మొదటి, అత్యంత కీలకమైన 3 ప్రాథమిక సూత్రాలను విడమరిచి చూద్దాం. అంటే మన రోజువారీ సంభాషణల్లో, ఆఫీస్లో, ఇంట్లో వీటిని ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం. సరిగ్గా. ఓకే. ఇతరులను ప్రభావితం చెయ్యాలంటే ముందు వాళ్లను అర్థం చేసుకోవాలి. సరే, ఈ పుస్తకంలోని మొదటి, బహుశా అత్యంత కష్టమైన సూత్రంతో మొదలుపెడదాం. మనందరికీ చాలా సహజంగా వచ్చే అలవాటు ఇతరుల తప్పులను ఎత్తిచూపడం, వాళ్లను విమర్శించడం. అవును. నాకెప్పుడూ ఒక సందేహం ఉంటుంది. మనం తప్పులను ఎత్తిచూపకపోతే ప్రజలు ఎలా నేర్చుకుంటారు? నిర్మాణాత్మక విమర్శ అంటాం కదా. మంచి ప్రశ్న. మనం నిర్మాణాత్మక విమర్శ అని ఇంత మంచి పేరు పెట్టినా విమర్శ ఎప్పుడూ విమర్శే. అంటే కార్నెగీ ప్రకారం విమర్శించడం అనేది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే అది ఒక వ్యక్తి యొక్క అహంకారాన్ని దెబ్బతీస్తుంది. వాళ్ల ఆత్మగౌరవాన్ని గాయపరుస్తుంది. అవును. వారిలో పగను, ద్వేషాన్ని పెంచుతుంది. దాని వెనుకున్న సైకాలజీ చాలా సింపుల్. ఎవ్వరూ తప్పు చేశామని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. దీనికి పుస్తకంలో ఒక షాకింగ్ ఉదాహరణ ఉంది కదా, టూగన్ క్రౌలీ అనే ఒక నేరస్తుడు గురించి. వందలాది మంది పోలీసులతో గంటల తరబడి పోరాడాడు. చివరికి పట్టుబడిన తర్వాత కూడా అతనేమన్నాడంటే, నన్ను పట్టుకున్నందుకు ఇది మీకు దక్కింది అని అన్నాడే తప్ప తన తప్పును ఒప్పుకోలేదు. అంతేకాదు, అతనొక ఉత్తరం కూడా రాశాడు. అవును, నా కోటు కింద అలసిపోయిన హృదయముంది, కాని అది ఎవరికీ హాని చెయ్యని దయగల హృదయం అని. ఒక పోలీసును చంపిన వ్యక్తి తన గురించి తాను అలా అనుకోవడం నమ్మశక్యంగా లేదు. సరిగ్గా అదే పాయింట్. ఇది కేవలం క్రౌలీ కథ కాదు. కాదు, 1930లలో చికాగోను గడగడలాడించిన గ్యాంగ్స్టర్ అల్ కపోన్ కూడా తనను తాను ఎప్పుడూ నేరస్తుడిగా భావించలేదు. అవును, నేను నా జీవితంలోని ఉత్తమ సంవత్సరాలను ప్రజలకు వినోదాన్ని పంచుతూ గడిపాను, నాకు దక్కిందేమిటి? అవమానాలు, వేధింపులు అని అనేవాడు. సింగ్ సింగ్ జైలు వార్డెన్ కూడా అదే చెప్పారు కదా. జైల్లోని చాలామంది నేరస్తులు తమను తాము సగటు మనుషులకన్నా మంచివాళ్లుగా భావిస్తారు. వారు చేసిన తప్పులను సమర్థించుకోవటానికి 100 కారణాలు చెప్తారు. అంటే 100లో 99 సార్లు ప్రజలు ఎంత పెద్ద తప్పు చేసినా తమను తాము నిందించుకోరు. మనం వాళ్లను విమర్శిస్తే వాళ్లు వెంటనే రక్షణాత్మక ధోరణిలోకి వెళ్ళిపోతారు. ఆసక్తికరంగా ఉంది. అవును. దీన్నే ప్రఖ్యాత మనస్తత్వవేత్త B.F. స్కిన్నర్ తన ప్రయోగాల ద్వారా శాస్త్రీయంగా నిరూపించారు. ఆ జంతువుల మీద చేసిన ప్రయోగాలు? అవును. జంతువులకు సరైన పని చేసినప్పుడు బహుమతి ఇస్తే అవి ఆ పనిని మళ్ళీ చేస్తాయి. అదే తప్పు చేసినప్పుడు శిక్షిస్తే అవి భయపడతాయే తప్ప కొత్త ప్రవర్తనను అంత తొందరగా నేర్చుకోవు. దీన్నే పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటారు. సరిగ్గా. ఈ సూత్రం మనుషుల విషయంలో ఇంకా బలంగా పనిచేస్తుంది. విమర్శ అనేది ఒక రకమైన శిక్ష. అది శాశ్వత మార్పును తీసుకురాలేదు, పైగా సంబంధాలను పాడు చేస్తుంది. నిజమే. దీనికి ఆఫీస్లో జరిగే ఒక సంఘటన గురించి పుస్తకంలో ఒక మంచి ఉదాహరణ ఉంది. ఆ భద్రతా సమన్వయకర్త జార్జ్ జాన్స్టన్ గురించి. అవును. అతను ఉద్యోగులు హెల్మెట్లు ధరించేలా చూడాలి. మొదట్లో అతను నియమాలు పాటించని వాళ్ల దగ్గరికి వెళ్లి చాలా కోపంగా, రాజకీయంగా మీరు రూల్స్ పాటించాలి, హెల్మెట్ పెట్టుకోవాలి అని చెప్పేవాడు. ఫలితం? వాళ్లు అయిష్టంగా హెల్మెట్లు పెట్టుకునేవాళ్లు. అతను అటు వెళ్లగానే మళ్లీ తీసేసేవాళ్లు. విమర్శ, అధికారం తాత్కాలికంగానే పనిచేస్తాయన్నమాట. అంతే. అప్పుడు జాన్స్టన్ తన పద్ధతి మార్చుకున్నాడు. ఏం చేశాడు? అతను ఉద్యోగుల దగ్గరికి వెళ్లి చాలా ప్రశాంతంగా, ఈ హెల్మెట్లు మీకు సౌకర్యంగా లేవా? సరిగ్గా సరిపోవడం లేదా అని అడిగాడు. అంటే వాళ్ల సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. అవును. తర్వాత
ఈ హెల్మెట్లను మనం పనిలో గాయపడకుండా రక్షించుకోవడానికి డిజైన్ చేశారు. మన భద్రత కోసమే ఇది అని స్నేహపూర్వకంగా చెప్పాడు. అధికారం చలాయించలేదు. అప్పుడు ఫలితం పూర్తిగా మారిపోయింది. ఉద్యోగులు ఎటువంటి వ్యతిరేకత లేకుండా సంతోషంగా హెల్మెట్లు ధరించడం మొదలుపెట్టారు. అద్భుతం. చివరికి అబ్రహం లింకన్ కూడా తన అనుభవం ద్వారా ఇదే నేర్చుకున్నారు. గెట్టిస్బర్గ్ యుద్ధం తర్వాత జనరల్ మీడ్ శత్రు సైన్యాన్ని వదిలేసినప్పుడు లింకన్కు భలే కోపమొచ్చింది. అవును, ఆ కోపంలో మీడ్ను తీవ్రంగా విమర్శిస్తూ ఒక ఉత్తరం రాశారు. మీరు చేసిన ఈ తప్పుకు ఏ క్షమాపణ లేదు అంటూ చాలా కఠినంగా రాశారు. కాని ఆ ఉత్తరాన్ని ఆయనెప్పుడూ పంపలేదు. అది ఆయన మరణానంతరం ఆయన పత్రాల్లో దొరికింది. ఎందుకు పంపలేదు? ఎందుకంటే లింకన్ ఆగి ఆలోచించారు. నేనిక్కడ వైట్ హౌస్లో ప్రశాంతంగా కూర్చుని ఆర్డర్లు వేయడం సులభం, కానీ మీడ్ యుద్ధభూమిలో ఉన్నాడు. నేను అతని స్థానంలో ఉంటే బహుశా నేను కూడా అలాగే చేసేవాడినేమో అని ఆలోచించారు. వావ్! ఆ ఉత్తరం పంపితే తన కోపం తీరుతుందేమో కాని మీడ్ ఆత్మగౌరవం దెబ్బతింటుంది, భవిష్యత్తులో అతనితో కలిసి పనిచేయడం కష్టమవుతుంది అని గ్రహించారు. అందుకే మొదటి సూత్రం: విమర్శించవద్దు, ఖండించవద్దు, ఫిర్యాదు చేయవద్దు. సరిగ్గా. సరే, విమర్శించడం వల్ల ప్రయోజనం లేదని స్పష్టంగా అర్థమైంది. కాని దాని స్థానంలో ఏం చేయాలి? మనుషుల్ని నడిపించే అసలైన చోదకశక్తి ఏంటి? కార్నెగీ దాన్ని ముఖ్యమైన వ్యక్తిగా భావించాలనే కోరిక అంటాడు. ద డిజైర్ టు బి ఇంపార్టెంట్. అవును, ప్రఖ్యాత మనస్తత్వవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం మనుష్యులు చేసే ప్రతి పని వెనుక 2 కారణాలు ఉంటాయి. ఒకటి లైంగిక కోరిక, 2 గొప్పవాడిగా కనిపించాలనే కోరిక. ఈ ఒక్క కోరికే మనుషులను జంతువుల నుండి వేరుచేస్తుంది అంటారు. మన బట్టలు, మన ఇల్లు, మన కార్లు అన్నిటి వెనక ఈ కోరిక ఉంటుంది. చరిత్రలో గొప్ప పనుల వెనుక కూడా ఇదే చోదకశక్తి. అంటే ఎదుటివారిలో ఆ ముఖ్యమైన వ్యక్తి అనే భావనను మనం కలిగిస్తే వాళ్ళు మనకు స్నేహితులవుతారా? దీనికి చార్ల్స్ ష్వాబ్ కథ ఒక అద్భుతమైన ఉదాహరణ. అవును, ఆండ్రూ కార్నెగీ కింద పనిచేసి సంవత్సరానికి $1 మిలియన్ జీతం అందుకున్న మొదటి వ్యక్తి. ఆశ్చర్యమేమిటంటే ష్వాబ్కు ఉక్కు తయారీ గురించి తన కింద పనిచేసే వాళ్లకంటే తక్కువ తెలుసు. మరి అతనికి అంత జీతమెందుకిచ్చారు? ప్రజలతో వ్యవహరించగల అతని అద్భుతమైన సామర్థ్యం కోసం. ష్వాబ్ స్వయంగా తన రహస్యం ఏమిటో చెప్పాడు కదా. చెప్పాడు. నాలోని గొప్ప ఆస్తి ఏమిటంటే ఇతరులలో ఉత్సాహాన్ని రేకెత్తించగల నా సామర్థ్యం. ఒక వ్యక్తిలోని ఉత్తమమైనదాన్ని బయటకు తీసుకురావడానికి ప్రశంస, ప్రోత్సాహం కంటే ఉత్తమమైన మార్గం లేదు. అతను ఇంకా ఎలా అన్నాడు, నేను ఎవరినీ విమర్శించను. ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తే నేను హృదయపూర్వకంగా వారిని అభినందిస్తాను, ఉదారంగా ప్రశంసిస్తాను. చాలామంది దీనికి వ్యతిరేకంగా చేస్తారు. మంచి పనిని పట్టించుకోరు, కాని తప్పు జరగగానే గొడవ చేస్తారు. ఇక్కడే ఒక ముఖ్యమైన తేడాను గమనించాలి. ప్రశంస అంటే అప్రిసియేషన్ వేరు, ముఖస్తుతి అంటే ఫ్లాటరీ వేరు. సరిగ్గా. 2 ఒకటి కాదు. ముఖస్తుతి అంటే పైకి చెప్పేలొకటి, లోపలనుకునేది మరొకటి. అది నకిలిది. తెలివైన వాళ్లు దాన్ని సులభంగా పసిగట్టేస్తారు. కాని నిజాయితీగల ప్రశంస హృదయం నుండి వస్తుంది. అది నిస్వార్థమైనది, యథార్థమైనది. అయితే మన ప్రశంస ముఖస్తుతిలా కాకుండా నిజాయితీగా అనిపించాలంటే ఏం చెయ్యాలి? ఏదైనా ప్రాక్టికల్ సలహా ఉందా? ఉంది. ప్రశంస ఎప్పుడూ నిర్దిష్టంగా అంటే స్పెసిఫిక్గా ఉండాలి. ఉదాహరణకి, మీరు గొప్పవారు అనడం కంటే, నిన్న ఆ కష్టమైన క్లయింట్తో మీరు మాట్లాడిన విధానం నాకు చాలా నచ్చింది, చాలా ఓపికగా పరిస్థితిని చక్కదిద్దారు అని చెప్పడం నిజాయితీగల ప్రశంస. ఎందుకంటే అది ఒక నిర్దిష్టమైన చర్యను గుర్తిస్తుంది. ఇది మీరు నిజంగా గమనించారని చూపిస్తుంది. అవును, స్టీవీ వండర్ జీవితంలో ఇదే జరిగింది. చిన్నప్పుడు అతని కంటిచూపు లేకపోయినా అతని అద్భుతమైన వినికిడి శక్తిని ఒక ఉపాధ్యాయురాలు గుర్తించి, నీకు దేవుడు గొప్ప వరమిచ్చాడు అని ప్రశంసించింది. ఆ ఒక్క మాట తన జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికిందని స్టీవీ వండర్ చెప్పాడు. అందుకే 2వ సూత్రం, నిజాయితీ, హృదయపూర్వక అభినందనను ఇవ్వండి. ఓకే, అంటే విమర్శించకూడదు, నిజాయితీగా ప్రశంసించాలి. ఇక్కడి వరకు బాగానే ఉంది. కాని మనం ఒకరిచేత ఒక పని చేయించాలనుకున్నప్పుడు, ఉదాహరణకు మా పిల్లవాడి చేత గది శుభ్రం చేయించాలనుకున్నా, కేవలం ప్రశంసిస్తే సరిపోతుందా? ఇక్కడే కార్నెగీ 3వ అత్యంత శక్తివంతమైన సూత్రాన్ని పరిచయం చేస్తాడు. అవును, ఇది చాలా కీలకమైనది. ఒకరిచేత ఏదైనా పని చేయించాలంటే ప్రపంచంలో ఉన్న ఏకైక మార్గం ఆ పని చెయ్యాలని అవతలి వ్యక్తికి అనిపించేలా చేయడమే. వేరే మార్గం లేదు. మనం తుపాకీ గురిపెట్టి ఒకరి పర్సు లాక్కోవచ్చు, కాని వాళ్ళ సహకారాన్ని పొందలేం. అవును, ఒకరిచేత పని చేయించాలంటే
వాళ్ళు కోరుకునేది మనమివ్వాలి. ఇది కొంచెం గందరగోళంగా ఉంది. అంటే వాళ్ళు కోరుకునేది మనం ఇవ్వడం అంటే లంచం ఇవ్వడం లాంటిదా? కాదు కాదు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేమిటంటే మనం మనకేం కావాలో మాట్లాడటం మాని అవతలి వ్యక్తికేం కావాలో ఆలోచించడం మొదలుపెట్టాలి. అంటే వాళ్ళ కోణం నుంచి చూడాలి. సరిగ్గా మనం చేయించాలనుకుంటున్న పని వల్ల వాళ్ల సమస్య ఎలా తీరుతుందో వాళ్ల కోరిక ఎలా నెరవేరుతుందో చూపించాలి. దీనికి ఆ పుస్తకంలో ఒక సరదా కథ ఉంది. తత్వవేత్త రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ మరియు అతని కొడుకు ఒక దూడను దొడ్డిలోకి నెట్టడానికి చాలా కష్టపడ్డారు. అది ముండికేసి అస్సలు కదల్లేదు. వాళ్ళు ఎంత నెట్టినా లాగినా అది కదల్లేదు. భలే ఉంది ఆ కథ. అవును. అప్పుడు వాళ్ల పనిమనిషి వచ్చింది. ఆమెకు తత్వశాస్త్రం తెలీదు, కాని ఆమెకు పశువుల మనస్తత్వం తెలుసు. ఆమె ఏం చేసింది? ఆమె వచ్చి తన వేల్ని దూడ నోట్లో పెట్టింది. దూడ తల్లిపాలు తాగుతున్నట్టుగా ఆ వేలిని చప్పరిస్తూ ఆమె వెంటే సులభంగా దొడ్డిలోకి నడిచి వెళ్ళింది. ఆమె బలవంతం చేయలేదు. దూడకు ఏమి కావాలో ఆమె ఆలోచించింది. దూడకు కావలసింది దానికిస్తే ఆమెకు కావలసింది అదే చేసింది. అద్భుతమైన ఉదాహరణ. దీనికి హెన్రీ ఫోర్డ్ మాటలు సరిగ్గా సరిపోతాయి కదా? అవును. విజయానికి ఏదైనా ఒక రహస్యముంటే అది అవతలి వ్యక్తి యొక్క దృక్కోణాన్ని గ్రహించి విషయాలను వారి కోణం నుండి కూడా చూడగల సామర్థ్యంలోనే ఉంది. దీనికి డెయిల్ కార్నెగీ జీవితంలో జరిగిన సంఘటనే బెస్ట్ ఉదాహరణ. ఆ తన లెక్చర్ల కోసం ఒక హోటల్లోని పెద్ద హాలును అద్దెకు తీసుకున్నప్పుడు. అవును. ఒకసారి హోటల్ మేనేజర్ తిడీరన అద్దెను 3 రెట్లు పెంచుతున్నట్లు ఉత్తరం పంపాడు. కార్నెగీకి కోపం వచ్చింది, కాని ఆయన గొడవపడటానికి వెళ్లలేదు. ఏం చేశారు మరి? ఆయన మేనేజర్ దగ్గరికి వెళ్ళి, మీ ఉత్తరం చూసి కొంచెం ఆశ్చర్యపోయాను, కాని నేను మిమ్మల్ని నిందించడం లేదు. మీ స్థానంలో నేనున్నా అదే చేసేవాణ్ణి అనన్నారు. అంటే ముందు వాళ్లను అర్థం చేసుకున్నారు. అవును. తర్వాత సరే, ఈ అద్దె పెంపు వల్ల మీకు కలిగే లాభనష్టాలను ఒక కాగితంపై రాద్దాం అని చెప్పి ఒక కాగితంపై లాభాలు నష్టాలు అని 2 కాలమ్స్ గీశారు. భలే ఐడియా. లాభాల కింద ఏం రాశారు? లాభాల కింద హాలు ఖాళీగా ఉంటుంది, దాన్ని మీరు వేరే వాళ్లకు డాన్సులు పార్టీలకు అద్దెకివ్వొచ్చు, దానివల్ల మీకు ఎక్కువ డబ్బు వస్తుంది అని రాశారు. మరి నష్టాల కింద? నష్టాల కింద మొదటిది, నా నుండి మీకు వచ్చే అద్దె పూర్తిగా పోతుంది. రెండవది, నా లెక్చర్లకు విద్యావంతులు ఉన్నత వర్గాల వారు వస్తారు. ఇది మీ హోటల్కు ఉచితంగా గొప్ప ప్రచారం. ఇది కూడా మీరు కోల్పోతారు అని రాశారు. వావ్! కార్నెగీ తనకేం కావాలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మొత్తం సంభాషణంతా మేనేజర్కు ఏం కావాలో, అతను ఏం కోల్పోతున్నాడో దాని గురించే ఉంది. ఫలితం, ఆ కాగితం మేనేజర్కు ఇచ్చి దీని గురించి ఆలోచించి నాకు చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయారు. మరుసటి రోజు మేనేజర్ అద్దెను 300% కాకుండా కేవలం 50% మాత్రమే పెంచుతున్నట్లు కబురు పంపాడు. అద్భుతం. ఇది అవతలి వ్యక్తిలో బలమైన కోరికను రేకెత్తించడమంటే. అయితే ఈ పద్ధతి కొంచెం మ్యానిపులేషన్ లాగా అనిపించే అవకాశం ఉంది కదా? ఎదుటివారిని మన దారిలోకి తెచ్చుకోవడానికి వాళ్ల కోరికలను వాడుకోవడం లాంటిది కాదా? చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది మ్యానిపులేషన్ అవుతుంది ఎప్పుడైతే మీరు గెలిచి అవతలి వ్యక్తి ఓడిపోతారో. కానీ ఇతరులతో వ్యవహరించడమనేది ఎప్పుడూ ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చేలా, అంటే విన్ విన్లా ఉండాలి. కార్నెగీ ఉదాహరణలో హోటల్ వాళ్లకు కూడా లాభం చేకూరింది. ఒక మంచి క్లయింటును కోల్పోలేదు. అవును, అందరూ గెలిచారు. కాబట్టి 3వ సూత్రం, ఇతర వ్యక్తిలో బలమైన కోరికను రేకెత్తించండి. అద్భుతం. ఈ 3 సూత్రాలు చాలా సరళంగా అనిపిస్తున్నాయి. ఒక్కసారి వాటిని మళ్లీ గుర్తు చేసుకుందాం. తప్పకుండా. 1. విమర్శించవద్దు, ఖండించవద్దు, ఫిర్యాదు చేయవద్దు. 2. నిజాయితీ హృదయపూర్వక అభినందనను ఇవ్వండి. 3. ఇతర వ్యక్తిలో బలమైన కోరికను రేకెత్తించండి. ఇవి వినడానికి తేలికగా ఉన్నా ఆచరణలో పెట్టడానికి చాలా స్పృహతో కూడిన ప్రయత్నం అవసరం. అవును, ముఖ్యంగా విమర్శించకుండా ఉండటం. ఈ 3 సూత్రాల వెనుక ఒకే ఒక ప్రాథమిక ఆలోచన ఉంది. ఏంటది? మన గురించి, మన కోరికల గురించి ఆలోచించడం మానివేసి ఎదుటి వ్యక్తి కోణం నుండి విషయాలను చూడటానికి నిజాయితీగా ప్రయత్నించడం. ఆ దృక్కోణాన్ని మార్చడం. సరిగ్గా. అయితే ముగించే ముందు ఒక మంచి ఆలోచనతో ముగిద్దాం. అప్పొదెత్త కన్ఫ్యూషియస్ ఇలా అన్నాడు: మీ ఇంటి కడప అపరిశుభ్రంగా ఉన్నప్పుడు మీ పొరుగువారి పైకప్పు మీద ఉన్న మంచు గురించి ఫిర్యాదు చెయ్యొద్దు. ఈరోజు మనం చర్చించుకున్న విషయాల ఆధారంగా శ్రోతలు ఆలోచించాల్సిన విషయం ఇదే. అవును. అంటే ఈ వారం ఇతరులను మార్చడానికి లేదా వాళ్ల ప్రవర్తన గురించి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించే ముందు ఒక్క క్షణం ఆగి
వాళ్ళ కోణం నుండి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వాళ్ళ ప్రవర్తన వెనుక వాళ్లకున్న బలమైన కోరిక ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? మంచి ఆలోచన. దాని గురించి ఆలోచిస్తూ ఉండండి.